నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు టీవీ. బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది ముమ్మాటికి తప్పే అంటూ కూడా బీసీ కుల సంఘ నాయకులు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బీసీ నాయకులందరూ కూడా సమావేశం పెట్టుకున్నారు. సో మరి మాట్లాడదాం, మనతో పాటు బీసీ నాయకులందరూ ఉన్నారు. సో అన్న, ఎట్లా చూస్తారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏదైతే కులగణన సర్వే రిపోర్ట్ను, అది ఎంతవరకు వాస్తవం అంటారు, అసలు ఏం చెప్తారు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా ఫెయిల్ అయినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే కేసీఆర్ పైన 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి పైన మాత్రం 6 నెలల సంది స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో వ్యతిరేకతనే. ఆఖరికి చరిత్రలు నిలిచిపోయేటువంటి పని చేస్తున్నాడు. అటు ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాటను శిరసావహిస్తున్నాడు. కులగణన చేసి తీరుతాము, బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అని అన్నాడు కదా. నిజంగా ఇది చరిత్రలు నిలిచిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. ముమ్మాటికి ఇది అక్షరాల ఫెయిల్ చేయడం జరిగింది. ఇది కుట్రపూరితంగానే ఫెయిల్ చేయడం జరిగింది. దీంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2014 లెక్కలు తీసుకుంటే 61% చూపిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేల దేశ విదేశాల్లో ఉన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ అటెండ్ అయ్యారు. నిజంగా అది ఒక నిర్మాణాత్మకంగా ఒక్కటే రోజులు జరిగింది. ఇక్కడ 3 నెలలు టైం ఇచ్చారు. ఎవడైతే సర్వే చేస్తా అన్నాడో వానికి ట్రైనింగ్ లేదు, వాళ్ళకు క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది పాపము ఎవరైనా మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తేనే గిట్లా కాదు గిట్లా అని చెప్పి మేమే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అలాంటి సర్వే, నిర్మాణాత్మకంగా లేని సర్వేని పెట్టి మమా అనిపించిండు ఈ రేవంత్ రెడ్డి. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎలక్షన్కి మనము పేపర్లో యాడ్లు ఇస్తాం, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఇస్తాము, వాట్సాప్లో మెసేజ్లు పెడతాము, టీవీలో యాడ్లు వేపిస్తాము, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతో మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి నిమిషానికి ఒకసారి టీవీలలో స్క్రోల్ చేపిస్తాం. మరి ఎన్నో ఏళ్ళ తర్వాత కొట్లాడంగా వచ్చినటువంటి కులగణనను మరి ఎవరితో ప్రచారం చేయించారు? పబ్లిక్ ఎవరితో చైతన్యం వచ్చే విధంగా చేసిరు? ఓ సినిమా యాక్టర్ చెప్పిండా? ఓ పేపర్ యాడ్లు వేసిర్రా? మీరు తుమ్మినా దగ్గినా బర్త్డే ఉన్నా చచ్చిపోయిన రోజు ఉన్నా ఫ్రంట్ పేపర్లో వేసుకుంటారు ప్రభుత్వం అన్ని ప్రజల పైసలతోని. మరి ఈ కులగణన గురించి ఎందుకు యాడ్లు వేపించలేదు? ఎందుకు వినియోగించుకోండి అని చెప్పేసి రాలేదు? సినిమా యాక్టర్లతో ప్రచారం ఎందుకు చేయించలేదు? అంటే మీకు నచ్చినట్టు ఉండకపోతే మొన్ననేమో బెదిరించి సినిమా యాక్టర్లను ప్రొడ్యూసర్లను అందరూ పిలిపించుకుంటారు. మీకు కావాల్సిన విధంగా వాళ్ళని మెడలు ఉంచుతారు. మరి ఇటువంటి వాటికి ఎందుకు ప్రచారంకి వినియోగించుకోలేదు? ప్రజలకు ఎందుకు చైతన్యం తీసుకురాలేదు? ఎందుకు కఠినంగా లేరు దీనిపైన? అంటే మీకు మనసులో ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఈ అగ్రవర్ణాల రిజర్వేషన్ ఏమో 8% నుంచి 17% పోతుంది. బీసీలదేమో 51% నుంచి ఇంకా లోపల పడిపోతుంది. ఎక్కడ న్యాయం ఇది? చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు, అరే బాబా 10 సంవత్సరాలలో కూడా 21 లక్షల మంది తగ్గినట్టు కూడా చూపిస్తా ఉంది ఆ సర్వే రిపోర్ట్. సో ఎట్లా చూడొచ్చు? అంటే ఒక పక్క ఓసీ సంఖ్యను పెరుగుతూ ఉంది, బీసీ సంఖ్యను తగ్గుతూ ఉంది. ఏం చెప్తారు అసలు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాయం చేసిరా వాళ్ళని. ఎట్లా అంటే మరి కిడ్నాప్ చేసిరా, లేకపోతే చంపేసిరా, లేకపోతే ఏం చేసిరా అని ఇప్పుడు 21 లక్షల మంది గురించి కూడా మేము కంప్లైంట్ పెడతాం. మా బీసీలు ఏమయ్యారు? ఇది ఇటు కేసీఆర్ చేసినటువంటి మోసమా, మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసమా? అంటే నిజంగా పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడం మమ్మల్ని అన్నట్టు కళ్ళ ముందు లెక్కలు తీసిండు కేసీఆర్. నిజంగా అనిపిస్తుంది అంతకుముందు 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి కేసీఆర్ బాగా వ్యతిరేకత వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ని కంపేర్ చేసి చూస్తే నిజంగా కేసీఆర్ చాలా బెటర్ అనిపిస్తుంది. కేసీఆర్ అటు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ ఇచ్చిండు, ఇటు షాదీ ముబారక్ ఇచ్చిండు, ఈ ప్లేస్ ఒక్కొక్కరికి చచ్చిపోతే రైతులు వాళ్ళకి రైతు బీమా ఇచ్చిండు, ఇటు కుల సంఘాల భవనాలు ఇచ్చిండు. ఇవన్నీ మేము నిజంగా ఇక్కడ కంపేర్ చేసి చూస్తే అది గొప్పగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే జర బాగా అహంకారం ఉండే తప్ప ఇవన్నీ చూస్తుంటే సమగ్ర కుటుంబ సర్వే కూడా ఒక నిర్మాణాత్మకంగా ఎక్కడ ఉన్నా కూడా మీరు రావాల్సిందే అని చెప్పేసి అనడంతోనే అందరూ హాజరయ్యారు. అద్భుతంగా జరిగింది. ఆ లెక్కలు మాత్రం వాళ్ళ అవసరానికి బయటకు తీయలేదు, వాళ్ళ అవసరాన్ని వినియోగించుకోరు. కానీ రెడ్లు ఎప్పుడైతే ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీని మోసం చేయడం కోసమే ఈ కులగణన సర్వే చేపట్టిల్లు, వాళ్ళది కాపాడుకోవడం కోసమే చేసిల్లని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు దీన్ని? 100% వాళ్ళ ఉనికి కాపాడుకోనికి, వాళ్ళ రిజర్వేషన్లు కాపాడుకోనికి చేసిరు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు నిజంగా కూడా 10%, 9% ఉన్నాయనుకోండి, అరే మీరు ఇంతకన్నా తక్కువ ఉన్నారు, మీకు అంత రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పి వాయిస్ వస్తుంది. ప్లస్ బీసీలు దాదాపు 60% పైన ఉంటారు. ఓన్లీ ముస్లిమేతర బీసీలే, ముస్లింలు కాకుండానే. ఆ 60% బీసీలు ఉంటే మిగతా వాళ్ళని కలిపితే కూడా 65% అవుతారు. ఇంత జనాభా ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషనేనా అని చెప్పేసి అని వస్తుంది. ప్లస్ ఇంత శాతం ఉన్నారని చెప్పేసి అని వీళ్ళు వాయిస్ లేస్తుంది. రేపు ముఖ్యమంత్రులు వీళ్ళే అవుతారు.
ఇప్పుడే వీళ్ళని అనగదొక్కేసేయాలి అని చెప్పేసి అని ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కురు వృద్ధులు ఇక రేపో మాపో సచ్చటోళ్ళు ఎవరైతే ఉన్నారో జానారెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇది మనం ఇప్పుడే మన చేతిలో ఉన్నది, ఈ బీసీలను లేవనియొద్దు, చారిత్రాత్మకంగా చంపేసేయాలి వీళ్ళని అని చెప్పేసి అని కుట్రపూరితంగా చేసినటువంటి మోసము. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాము, ఒకటే హెచ్చరిస్తున్నాము, ఎవరైతే కాంగ్రెస్ పార్టీల బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారో వాళ్ళు మీరు కానీ ఈ తప్పిదాన్ని సరి చేయకపోతే, మీరు కానీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడకపోతే మిమ్మల్ని ఎవ్వరిని రోడ్ల మీద కూడా తిరగనీయము, ఎవ్వడు కనీసము గొంతెత్తి మాట్లాడకపోతే మాత్రం మీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.